నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జీవీఎస్ రవిబాబు. నేను ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్. సో ఈ ఎముకలు మరియు కీళ్ళ శస్త్రచికిత్స నిపుణుని. ఐ డిడ్ మై ఫెలోషిప్ ఇన్ ఆర్థ్రోప్లాస్టీ అండ్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్. అంటే మెయిన్గా నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్, కీ హోల్ సర్జరీస్ లైక్ ఆర్థ్రోస్కోపీ. సో ఇవన్నీ చేశాక నేను ఇక్కడ మన కిమ్స్ కర్నూలు హాస్పిటల్లో ఆర్థోపెడిక్ అండ్ ఆర్థ్రోప్లాస్టీ ఆర్థ్రోస్కోపీ సర్జన్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము మెయిన్గా మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించి తెలుసుకుందాము. సో మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈ టాపిక్ ఎందుకు అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఈ మోకాలు నొప్పి గురించి. మోకాలు రోజులో నొప్పి తీస్తూ ఉంది, సో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుందామా, వాళ్ళు చేయించుకుంటే రిజల్ట్స్ బాగాలేవని చాలామందికి అపోహలు ఉంటాయి. సో ఈరోజు మనము స్ట్రాటజిక్గా 1 by 1 మోకాలు నొప్పి అంటే ఏంటి, మోకాలు మార్పిడి ఆపరేషన్ దాంట్లో రకాలు ఎన్ని ఉన్నాయి, దాని కాంప్లికేషన్స్ ఏంటివి, 1 by 1 టాపిక్ వైజ్ తీసుకుందాం మనము. ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనము మోకాలు నొప్పిలో ఫస్ట్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలా అంటే మోకాలు నొప్పి పేషెంట్కి ఎంత సివియారిటీ ఉంది. సో ఇది మెయిన్గా నెక్స్ట్ వచ్చేసి ఇది రోజు వస్తుందా, లేకుంటే వీక్లీ వన్సా, మంత్లీ వన్సా, లేకుంటే ఎపిసోడ్కి ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ వస్తుందా అనే దాని గురించి ఒకసారి కనుక్కుంటాము. ఆ తర్వాత నీ స్కోర్ అనేది మనము సివియారిటీ బట్టి చూసుకుంటాము. సో పెయిన్ స్కోర్ అనేది 0 to 10 ఉంటుంది. 0 అంటే అసలు పెయిన్ ఏం లేదు అని, కొంతమంది కింద పడి ఉంటారు కొంచెం పెయిన్ లేదని. సో చాలామంది మోకాలు నొప్పి వచ్చే వాళ్ళు 3 to 7 ఈ మధ్యలో వస్తుంటారు. అంటే మైల్డ్ వచ్చేసి 2 to 3, 4 to 5 వచ్చేసి మోడరేట్, 6 to 7 వచ్చేసి సివియర్, సో 8 వచ్చేసి వెరీ సివియర్, 9 to 10 వచ్చేసి వర్స్ట్ పెయిన్ అని. వర్స్ట్ పెయిన్ అంటే కూర్చున్నగానే పెయిన్, భరించలేని పెయిన్. సో మ్యాక్సిమం పేషెంట్స్ ఈ 6 to 8 ఈ పేషెంట్స్ వచ్చేసి వీళ్ళకి డైలీ యాక్టివిటీస్ హ్యాంపర్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మైల్డ్ పెయిన్, మోడరేట్ పెయిన్ వరకు మనము ఫిజికల్ థెరపీ ఏదైనా ఇచ్చి చూడొచ్చు. బట్ వెరీ సివియర్ పెయిన్ మాత్రం వీ హ్యావ్ టు అడ్రస్ విత్ మనం నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ మోకాలు నొప్పి సంబంధించి ఏమైనా వాళ్ళకి అదర్ సిమ్టమ్స్, గుణాలు ఏమైనా ఉన్నాయి అంటే మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే పొద్దున్న లేచిన వెంటనే మోకాలు ఏమైనా పట్టుకుపోతుందా, తర్వాత ఏమైనా స్వెల్లింగ్ వస్తుందా, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా సౌండ్ వస్తుందా వాళ్ళు నడిచేటప్పుడు, తర్వాత మెట్లు ఎక్కి దిగేదానికి ఇబ్బంది ఏమైనా ఉందా. ఇంకోటి ఏమంటే మెయిన్గా ఈ మోకాలు నొప్పిలో మెయిన్ థింగ్ వచ్చేసి ఎంత దూరం వీళ్ళు నొప్పి లేకుండా నడవగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని వాకింగ్ టాలరెన్స్ అంటాము. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తారు నేను నొప్పి ఉందండి కానీ 1 కిలోమీటర్ వరకు నడవగలుగుతానని. సో అలాంటిది యాక్చువల్గా మైనర్ ప్రాబ్లం ఉన్నట్టు. సో వాళ్ళు మోకాలు నొప్పితో 1 కిలోమీటర్ నడవగలుగుతానంటే సో అదర్ కాజెస్ ఏమైనా ఉన్నాయా. దీంట్లో మెయిన్గా ఇండికేషన్ ఫర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈ మోకాలు శస్త్రచికిత్సకి ఏమంటే వాకింగ్ టాలరెన్స్ ఆల్మోస్ట్ నిల్, లేదంటే ఒక 200 meters కంటే తక్కువ. అంటే చాలామంది చెప్తారు నేను అడుగు తీసి అడిగేస్తే నొప్పి వస్తుంది, సో అడుగు తీసి అడిగేస్తే నొప్పి వస్తుంది, ఆ తర్వాత గేట్ దూరం కూడా నేను నడచలేను అనేది ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఇండికేషన్ ఫర్ ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే శస్త్రచికిత్సకి. ఆ తర్వాత వచ్చేసి చాలామందికి వంకర కాళ్ళు వస్తుంటాయి. అంటే మోకాలు నొప్పి ఉంటుంది, వాళ్ళు డక్ గేట్ లాగా నడుస్తూ ఉంటారు, అటు ఇటు తూగుతూ నడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి మనము వీళ్ళు అడగాల్సింది ఏమంటే స్కోర్లో వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఏమంటే మీరు రోజు చేసుకునే పనులు మీరు చేసుకోగలుగుతున్నారా లేదా. అంటే ఇప్పుడు నిలబడుకొని చేసుకోగలుగుతున్నారు, కింద కూర్చోగలుగుతున్నారా, లేదంటే మెట్లు ఎక్కగలుగుతున్నారా, దిగగలుగుతున్నారా వితౌట్ ఎనీ సపోర్ట్, అంటే పక్కన ఏం పట్టుకోకుండా. ఆ తర్వాత లేదు అవన్నీ మేము చేయలేకున్నాం, కనీసం మీ ఇంట్లో పనులు అంటే మీరు వంట చేసుకునేవి, కసులు కొట్టుకునేవి ఇవి కూడా చేసుకుంటున్నారా లేదా అవి కూడా అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అంటే రోజు చేసుకునే పనులు కూడా సరి చేసుకోలేకపోతున్నారు. అంటే అది కూడా వన్ ఆఫ్ ది స్కోర్కి హై స్కోర్ విచ్ ఇండికేట్స్ అది కూడా మనం మోకాలు శస్త్రచికిత్సకి వన్ ఆఫ్ ది ఇండికేషన్. ఆ తర్వాత కొంతమంది యాక్చువల్గా వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు ఈ నొప్పి ఎక్కువైపోయింది నేను నడవలేకపోతున్నాను. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఒక స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ సివియారిటీ వాకింగ్ టాలరెన్స్ నిల్ అంటే నడవలేకపోతున్నాం, అసలు అడుగు తీసి అడిగేస్తే నొప్పి, తర్వాత స్ట్రైట్గా పడుకున్నప్పుడు మోకాలు నాకు పరుపుగా ఆనట్లేదు, తర్వాత నడిచేటప్పుడు వంకరగా నడుస్తున్నాను. ఇంకా చాలామంది 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మోకాలు నొప్పి వచ్చి స్టిక్ పడుకొని నడుస్తుంటారు. అంటే కాబట్టి వాకింగ్ సపోర్ట్తో. సో ఇది ఎన్నేళ్ళగా యూజ్ చేస్తున్నాను, నేను ఒక 3-4 years నుంచి ఇది యూజ్ చేస్తున్నాను, ఇది లేకుంటే అసలు నడవలేను. కొంతమంది బెడ్ రిడన్ కూడా అయింటారు, కాకపోతే మోకాలు నొప్పి సివియర్గా ఉందని బెడ్ రిడన్. సో ఇవన్నీ మనకి మోకాలు శస్త్రచికిత్సకి. సో ఈ కూస్ స్కోర్ అంటాం, నీ ఇంజురీ అండ్ ఆస్టియో ఆర్థరైటిక్ స్కోర్. ఈ స్కోర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వ్యాస్ ఈ స్కేల్ ప్రకారం
సివియారిటీ పెయిన్ మోర్ దాన్ 6 ఉంది, 7 ఉంది, సో వెరీ సివియర్ పెయిన్. వాకింగ్ టాలరెన్స్ నిల్ ఉంది అంటే అసలు అడుగు తీసి వేయలేకపోతున్నాము. మోకాలు అనట్లేదు అంటే మోకాలు వంకర పోయింది, సో దొడ్డికాలు వచ్చినాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవి మామూలుగా న్యాచురల్గా వచ్చే మోకాలు నొప్పులు, ఏజ్ రిలేటెడ్ అంటే మోర్ దాన్ 60 ఇయర్స్ వచ్చే వాళ్ళకి. కొంతమందికి 40 సంవత్సరాలకే మోకాలు నొప్పులు వచ్చి ఉంటాయి, అది వాళ్ళ కారణాలు వేరుంటాయి. వాళ్ళకి మెయిన్ కారణాలు వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన బాడీలోనే మన బ్లడ్లో కొన్ని విష పదార్థాలు ఫామ్ అయ్యి అవి మన కీళ్ళని డ్యామేజ్ చేస్తాయి. సో కొంతమంది 40 సంవత్సరాలకే మోకాలు నొప్పులు, సివియర్ పెయిన్ వస్తుంది. దీన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఫస్ట్ది మనం తెలుసుకుంది ప్రైమరీ అంటే మొదటి రకం, ఏ కారణం లేకుండా ఏ వయసుతో పాటు వచ్చే మోకాలు నొప్పులు. రెండో రకం వచ్చేసి కారణము, బాడీలో మనకి విషం అంటే మన బాడీలోనే యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి అవి మన కీళ్ళని డ్యామేజ్ చేస్తాయి. దాంట్లో మెయిన్గా సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్కి కారణాలు వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థ్రోపతి, యూరిక్ యాసిడ్, గౌటీ ఆర్థరైటిస్, ఎంట్రోపతిక్ ఆర్థ్రోపతి. ఇవన్నీ డిసీజెస్లో మనం ఫస్ట్ ప్రైమరీ లోపల ఎక్కడ డిసీజ్ ఉందని దానికి ట్రీట్మెంట్ ఇస్తూ సివియర్ డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్లో మెయిన్గా వాళ్ళకి ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏమంటే, మెయిన్గా సెకండరీ వాళ్ళలో పొద్దున్న లేచిన వెంటనే మోకాలు పట్టుకపోవడం అనేది గంట తర్వాత కానీ రోజులో ఒక 2-3 గంటలు కానీ పట్టుకపోతుంది. ఆ తర్వాత నిదానంగా నడవగలుగుతున్నాను. తర్వాత అదర్ జాయింట్స్ అంటే మెయిన్గా మోకాళ్ళే కాకుండా వేళ్ళు, కీళ్ళు, అరికాళ్ళు, నడుము, మెడ నొప్పి, వీటన్నిటితో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తూ దాంతోపాటు మళ్ళీ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక మిస్నామర్. మిస్నామర్ అంటే మీనింగ్ ఏంటంటే, అప్పట్లో వాళ్ళు మొత్తం మోకాల్ని మార్చేదాన్ని, అంటే చాలామందికి తెలియదు ఏంటంటే చిప్పలు మారుస్తారు అంటారు. కానీ ఇది యాక్చువల్గా ఒక మిస్నామర్. దీంట్లో మనము మొత్తం హిప్ రీప్లేస్మెంట్, షోల్డర్ రీప్లేస్మెంట్లు అయితే మనము టోటల్గా లోపల ఉన్న కప్పు తర్వాత గుండుని మొత్తం తీసేసి దాన్ని రీప్లేస్ చేస్తాం. బట్ టోటల్ నీ రీప్లేస్మెంట్లు అంటే మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్లో ఓన్లీ మనం లైనింగ్ మాత్రమే చేంజ్ చేస్తాం. మోకాల్లో 3 కంపార్ట్మెంట్లు ఉంటాయి మొత్తం. ఒకటి మోకాలు చిప్ప కంపార్ట్మెంట్ అంటాము, దాని తర్వాత లోపల పక్క అదొకటి, బయట పక్క ఒకటి. ఇది తొడ ఎముక, ఇది కాలెముక. కాలు ఎముకకి, తొడ ఎముకకి ఒక లైనింగ్ ఉంటుంది, స్మూత్ లైనింగ్. కాలు ఎముకకి ఒక స్మూత్ లైనింగ్ ఉంటుంది, మధ్యలో కుషన్ ఉంటుంది, దీన్ని మెనిస్కస్ అంటారు. తర్వాత ఈ మోకాలు చిప్ప బ్యాక్ సైడ్ స్మూత్గా ఉంటుంది. సో ఈ మోకాలు చిప్ప అనేది మెయిన్గా మనకి బాల్ బేరింగ్ లాగా ఫ్రీగా మూవ్ అయ్యేది, అంటే మనం కింద కూర్చొని లేసేదానికి, తర్వాత మెట్లు ఎక్కేదానికి, మెట్లు దిగేదానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం నడిచే మూమెంట్కి ఈ కుషన్ చాలా ఇంపార్టెంట్, ఈ లైనింగ్స్. సో ఈ మెయిన్గా ఈ 3 కంపార్ట్మెంట్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటాయో పేషెంట్కి, అప్పుడు ఈజీ వాకింగ్, అంటే నీట్గా స్టెప్స్ ఎక్కగలుగుతాడు, కింద కూర్చోగలుగుతాడు, లేస్తాడు. మనం మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్లో, మన భారతీయుల్లో ఈ మోకాలు చిప్ప బ్యాక్ సైడ్ అరిగిపోయింది, ఎందుకంటే కింద కూర్చొని లెటర్ కూర్చునే వాళ్ళలో. సో ఈ బ్యాక్ సైడ్ అరిగిపోవడం వల్ల నాకు చిప్ప నొప్పి తీస్తుంది అంటుంటారు. తర్వాత ఈ లోపల పక్క అరిగిపోయి కొంచెం బెండ్ వచ్చి ఉంటుంది, వంకర కాళ్ళతో నడుస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం కరెక్ట్ చేయాలంటే మెయిన్గా మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఈ లైనింగ్ చేంజ్ చేస్తామంటే తొడ ఎముకది, కాలు ఎముకది, చిప్ప బ్యాక్ సైడ్. సో అప్పుడు స్మూత్ మూమెంట్ ఉంటుంది, సో ఫంక్షన్ రీగైన్ అవుతుంది. శస్త్రచికిత్స చేయడం వల్ల చాలామందికి అపోహలు ఏమంటే కింద కూర్చోలేరు అనుకుంటారు. కానీ ఇండియన్స్లో పూజ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వన్స్ జస్ట్ లైనింగ్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి కింద కూర్చొని పని చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువసేపు కాకుండా మనము ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నొప్పి అనేది ఏముండదు. తర్వాత స్ట్రైట్గా నడవగలుగుతారు. ఈ మోకాలు శస్త్రచికిత్స అనేది ఒక 45 నుంచి 1 గంట లోపలే ఆపరేషన్ అయిపోతుంది. సో జస్ట్ లైనింగ్ చేంజ్ చేస్తాము. ఆ తర్వాత పేషెంట్ని సెకండ్ డేనే, ఫస్ట్ డే కాల్ని ముడిపిస్తాము, సెకండ్ డేనే వాకర్ పట్టుకొని నడిపిస్తాము. ఒక 3 వారాల తర్వాత వితౌట్ సపోర్ట్ పేషెంట్ ఫ్రీగా నడుస్తాడు. ఇంతకుముందు కింద కూర్చోలేక ఉన్న జస్ట్ అడుగు తీసి అడిగేసే పేషెంట్లు కూడా బాగా రికవర్ అవుతారు. వయస్సు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే మ్యాక్సిమం మోకాలు చిప్ప ఆపరేషన్లు చేసేది మనం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 2 రకాలు. ఆర్థరైటిస్ అనేది 2 రకాలు. ఒకటి
ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. ప్రైమరీ అంటే మామూలుగా వయసుతో పాటు వచ్చేదాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే 60 సంవత్సరాలు పైబడి. చాలామందికి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్ చేస్తాము, అది మెయిన్ ఇండికేషన్. తర్వాత కొంతమందిలో యంగ్ పేషెంట్స్లో కూడా మోకాలు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, శస్త్రచికిత్స మార్పిడి ఆపరేషన్. ఎవరికంటే సెకండరీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్. వీళ్ళల్లో మనకు మెయిన్గా మన బాడీలోనే యాంటీబాడీస్ ఫామ్ అయితే అవి పోయి డ్యామేజ్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి మనం ఈ మోకాళ్ళు శస్త్రచికిత్స ఆపరేషన్ అనేది ఎంగేజ్లోనే చేస్తాము. సో వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసి పెట్టాలి మనం. అంటే ఈ మోకాలు శస్త్రచికిత్స చేయడం వల్ల మీకు ఈ ఇంప్లాంట్ ఒక 15-20 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మీరు రెండో ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది అని. సో మెయిన్గా ఎవరిలో ఈ ఆపరేషన్ ఇండికేషన్ మనం ఫస్ట్ ముందు నీ స్కోర్ క్యాలిక్యులేట్ చేసి ఉంటాము. ఆ క్యాలిక్యులేట్ చేసిన స్కోర్ హై స్కోర్స్ వచ్చిన వాళ్ళకి, తర్వాత వాకింగ్ టాలరెన్స్ అంటే నడిచే కెపాసిటీ వాళ్ళకి నిల్ కానీ, లేదంటే చాలా సంవత్సరాల నుంచి కట్టెబట్టుకోనో లేకుంటే అదర్ స్టాండ్ పట్టుకొని నడచడం, లేదంటే బెడ్ రిడెన్ పేషెంట్స్. ఇంకా నెక్స్ట్ పేషెంట్స్ వచ్చేసి మోకాలు వంకర పోయి దొడ్డికాలతో నడుస్తూ ఉంటారు. వాళ్ళు అసలు దాని బట్టి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ లైక్ లేడీస్ అయితే ఇంట్లో వంట చేసుకోలేరు, తర్వాత మన మగవాళ్ళు అయితే జస్ట్ వాళ్ళ వర్క్స్ అంటే ఇంట్లో ఉన్న పనులు వాళ్ళు అంటే వాష్రూమ్కి పోవడము ఇలాంటివి కూడా చేసుకోలేని వాళ్ళు, బెడ్ రిడెన్ వాళ్ళు, వీళ్ళందరికీ మనకు మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్ అనేది మెయిన్ ఇండికేషన్. సో ఈ మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి వాకింగ్ టాలరెన్స్ నిల్ అంటే కొంచెం అడుగు చేయని వాళ్ళు విత్ ఇన్ 1 month లోపల అంటే 4 వారాల లోపల ఆపరేషన్ చేసిన వెంటనే 2 kilometers వితౌట్ సపోర్ట్ నొప్పి లేకుండా నడవగలుగుతారు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్ అనేది హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ, వరల్డ్లోనే ప్రూవ్ అయిన సర్జరీ. ఏమంటే ఫస్ట్ మనకి చాలామంది ఇంతకుముందు ముసలి వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే కళ్ళుకి శుక్లం వచ్చిందంటే కళ్ళు కనపడదు, తెల్లగా అయిపోయినాయి, ఏం కాదనుకునే వాళ్ళు. ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. సో క్యాటరాక్ట్ అనేది 100% సక్సెస్ఫుల్ సర్జరీ. సో ఆ తర్వాత సెకండ్ సక్సెస్ఫుల్ సర్జరీ వచ్చేసి నీ రీప్లేస్మెంట్ అంటే మోకాలు శస్త్రచికిత్స. వీళ్ళలో 99% పేషెంట్స్కి 99% పెయిన్ తగ్గిపోతుంది. ఆ 1% అనేది కొంచెం కుట్ల దగ్గర నొప్పి ఉంటుంది, అది ఒక 15 రోజుల తర్వాత కూడా తగ్గిపోతుంది. సో ఈ అడుగులు అయిన వాళ్ళు, తర్వాత దొడ్డికాలతో వంకరగా నడిచే వాళ్ళు, స్ట్రైట్గా పడుకుంటే అసలు కాలు ఆనని వాళ్ళు, వీళ్ళందరికీ చాలా యూజ్ఫుల్ సర్జరీ. సో ఈ మోకాలు శస్త్రచికిత్స వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నొప్పి తగ్గుతుంది, వాళ్ళు స్ట్రైట్గా నడుస్తారు, డైలీ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళ మోకాలు నొప్పి రావడం వల్ల వాళ్ళకు ఒక 80-85 సంవత్సరాలు వాళ్ళలాగా కనిపిస్తాయి ఎక్స్రే తీస్తే. సో మనం అది రీప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోకాలు నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల వాళ్ళు అగైన్ వాళ్ళ యాక్టివిటీ అంటే 60 years పర్సన్ ఎలా చేయగలుగుతున్నారు అంటే అప్ టు 80 years 85 years వరకు వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా నీట్గా వాళ్ళ పని వాళ్ళు వర్క్స్ చేసుకుంటా, సో వితౌట్ ఎనీ సపోర్ట్ వాళ్ళు ఒక 2 kilometers కూడా నడవగలుగుతారు. సో మెయిన్ అడ్వాంటేజ్ అది. ఈ ఏజ్ గ్రూప్ ఒకవేళ లెస్ దాన్ ఒకవేళ 40-45 years అంటే మోస్ట్ ఆఫ్ ది టైం సెకండరీ ఆర్థరైటిస్ ఉంటుంది, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. వాళ్ళు కూడా చాలామంది బెడ్ రిడెన్ పేషెంట్స్, డిఫార్మిటీ అంటే 90 degrees అంటే 90 degrees కాళ్ళు వంకరకు పోయి ఇట్లా లోపలికి ఉండిపోతాయి వాళ్ళకి. సో వాళ్ళకి కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి స్ట్రైట్ అవుతుంది. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి రివిజన్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో చాలామంది 60 సంవత్సరాలు బాగుంటే షుగరు, బీపీ, కార్డియాక్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనం మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్ చేసుకునేటప్పుడు వేరే డ్రగ్స్ మ్యాక్సిమం ఏం ఆపాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ మెయిన్గా బ్లడ్ థిన్నర్స్ అంటాం. బ్లడ్ థిన్నర్స్ అంటే హార్ట్కి సంబంధించి చాలామంది యాస్పరిన్, క్లోబిడాగ్రిల్ ఇట్లాంటివి కొన్ని వాడుతూ ఉంటారు, యాస్పిరిన్, క్లోబిడాగ్రిల్ మెయిన్గా. సో ఇవి ఏమంటే మనం తీసుకోవడం వల్ల ఇవి ఖచ్చితంగా 3 రోజుల నుంచి 5 రోజుల ముందు ఆపాల్సి వస్తుంది. సో ఇది మనకి అవగాహన ఉండాలి. ఇది ఆపే ముందు కూడా మన ఎవరైతే శస్త్రచికిత్స డాక్టర్ మన దగ్గర మోకాలు ఆపరేషన్ ఇప్పుడు మేము చేస్తాం కాబట్టి మా దగ్గరకు వస్తే మేము మన కార్డియాలజిస్ట్తో ఒపీనియన్ తీసుకొని అవి స్టాప్ చేసి దాని బదులు మీకు వేరే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము, అది కాంపన్సేట్ చేసేంతవరకు. సో ఈ బ్లడ్ థిన్నర్స్ అంటే యాస్పిరిన్, క్లోబిడాగ్రిల్ ఇలాంటివి ఎందుకు స్టాప్ చేయాలి? ఎందుకు స్టాప్ చేయాలంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది 1 గంట సమయం పడుతుంది కాబట్టి, ఆపరేషన్ అనేది పెద్ద ఆపరేషనే కాబట్టి, సో అది మనం ఎప్పుడైతే మనం ఇన్సిషన్ ఇచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అన్నట్టు మనం ఫస్ట్ ముందు ఈ బ్లడ్ థిన్నర్ స్టాప్ చేసుకొని దానికి సంబంధించిన వేరే ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత ఆపరేషన్ అయిన 2వ రోజు నుంచి మళ్ళీ అవి కంటిన్యూ చేస్తాము. ఈ బీపీ, షుగర్ ఇవి మాత్రం రోజు కంటిన్యూ చేయాల్సిందే. బీపీ టాబ్లెట్
ఖచ్చితంగా ఆపరేషన్ పొద్దున్నే వేసుకోవాల్సిందే. షుగర్ టాబ్లెట్ మాత్రం ఆపరేషన్ రోజు ఒకటి స్టాప్ చేసి ఆపరేషన్ తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన షుగర్ లెవెల్స్ బట్టి ఫిజిషియన్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. సో ఎక్సెప్ట్ బ్లడ్ థిన్నర్స్ ఆస్పిరిన్, క్లోపిడాగ్రిల్ మనం అన్ని టాబ్లెట్స్ కంటిన్యూ చేయొచ్చు. ఆస్పిరిన్, క్లోపిడాగ్రిల్ మాత్రం 3 to 5 days ముందు స్టాప్ చేయాలి. దానికి సంబంధించి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది మన దగ్గరకు వస్తే మనం స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి మనం ఆపరేషన్ చేసుకుంటే అది 15 to 25 years వరకు కూడా వస్తుంది. సో బట్ డిపెండ్ ఆన్ ద మెయిన్గా పేషెంట్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ వెయిట్ లెస్ దాన్ 80 kgs ఉన్నారు, ఐడియల్ వెయిట్, బాడీకి తగ్గట్టు హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారు. సో ఇంప్లాంట్ ఖచ్చితంగా 15 to 20 years వస్తుంది. సో ఇన్ కేస్ మోర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇది మనకి ఎలా అయితే ఇంతకుముందు మోకాలు అరిగిపోయిందో అలాగే ఈ ఇంప్లాంట్స్ కూడా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోకముందు చాలా నొప్పి ఉంటుంది కాబట్టి వాళ్ళు నడిచి బరువు తగ్గించుకోలేరు. వన్స్ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు బరువు తగ్గించుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన 4 weeks కల్లా మీరు బాగా నడుస్తారు. సో 2 kilometers వరకు నడుస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. సో మీ ఐడియల్ వెయిట్ 80 నుంచి 60 kgsకి రావాలి. సో ఐడియల్ వెయిట్ వచ్చినారంటే ఆటోమేటిక్గా 20 years వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ 60 yearsలో ఆపరేషన్ చేయించుకుంటే 80 years వరకు వస్తుంది. ఆ తర్వాత 80 years తర్వాత అవసరమైతే ఒక రివిజన్ చేసుకోవాలి, లేకుంటే కొంతమంది 25 years కూడా వస్తుంది. సో కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి సెకండరీ ఆర్థరైటిస్ పేషెంట్లో ముందే మనం వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టాలి. సో వాళ్ళకి మాత్రం 20 years కంటే 40 yearsలో చేస్తే 60 yearsకి మీరు ఇంకోసారి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకో రివిజన్ అవసరం అవుతుంది అని. సో మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సో ఒక 15 to 20 years వస్తుంది, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. అదే సెకండరీ ఆర్థరైటిస్ పేషెంట్స్ అయితే మాత్రం వాళ్ళు ఇంకో రివిజన్కి 1 or 2 రివిజన్స్కి ప్రిపేర్ అయి ఉండాలి. కన్వెన్షనల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మనము యూజువల్గా నార్మల్గా అన్ని హాస్పిటల్స్లో మ్యాక్సిమం చేసేది కన్వెన్షనల్ టోటల్ నీ రీప్లేస్మెంట్. ఇంకోటి కంప్యూటర్ ఎయిడెడ్, అంటే చాలామంది ఇప్పుడు నెట్లో చదువుతూ ఉంటారు కంప్యూటర్ అసిస్టెడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అని, అది ఒకటి ఉంది. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో అంటే ఇండియాలో ఇంకా రాంది, ఇండియాలో ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ కొన్ని చోట్ల వచ్చింది రోబోటిక్ అసిస్టెడ్ టీకేఆర్స్. సో దీంట్లో 3 typesలో మనకి కన్వెన్షనల్లో మెయిన్గా పేషెంట్ సంబంధించి ఎక్స్రేస్, స్కానోగ్రామ్స్ తీసుకొని అంటే హిప్ దగ్గర నుంచి కింది వరకు మోకాలు కింద యాంకిల్ వరకు ఒక ఎక్స్రే తీసుకొని దాంట్లో యాక్సెస్లు చూసుకొని సో దాంట్లో మళ్ళీ ఈ పేషెంట్కి ఏది కరెక్ట్ అని ప్రాసెస్లు చూసుకొని దాన్ని చేసేది కన్వెన్షనల్ టీకేఆర్ అంటాం, నార్మల్గా రెగ్యులర్గా చేసేది. కంప్యూటర్ అసిస్టెడ్ టీకేఆర్ అంటే మనం ముందు పేషెంట్ సంబంధించినవి ఎక్స్రేస్ తీసి దాని ఇమేజెస్ అంతా మళ్ళీ కంప్యూటర్లో ఫీడ్ చేసి దానికి సంబంధించినవన్నీ డేటా అంతా ఎత్తిపెట్టుకొని అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ టైంలో మనము ఆ కంప్యూటర్కి కొన్ని బటన్స్ మన బాడీలో అంటే స్టెరైల్ బటన్స్ కొన్ని బాడీలో కొన్ని జిగ్స్కి అరేంజ్ చేసుకొని దాన్ని కంప్యూటర్లో చూసుకుంటా అది మనకి ఎంత దాని ఏమంటారు అది గైడ్ చేస్తూ ఉంటాం, నావిగేషన్ అంటాం దాన్ని. సో ఇంత కట్ చేయాలా అంటే లైనింగ్ని మనం చేంజ్ చేసేటప్పుడు ఆ తొడ ఎముక ఎంత లైనింగ్ కట్ చేయాలా, ఎంత కట్ చేస్తే ఈ పేషెంట్ కరెక్ట్, ఎన్ని డిగ్రీలు పెడితే ఈ బౌవింగ్ అంటే దొడ్డికాలు కరెక్ట్ అవుతాయి, అదంతా మనము కంప్యూటర్లో చూసుకుంటా యాక్యురేట్గా కొంచెం చేయొచ్చు. సో రోబోటిక్ అసిస్టెడ్ టీకేఆర్స్ అంటే రోబో మన పక్కన ఉంటుంది, రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది. సో అది పట్టుకుంటే మనము దాని కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ అలాంగ్ విత్ రోబోటిక్ ఆర్మ్తో పాటు మనం సర్జరీస్ చేయొచ్చు. సో కాకపోతే ఇంకా ఇండియాలో అది కాస్ట్లీ కాబట్టి ఇంకా ఓన్లీ ముంబై అలాంటి చోట ఉంది. సో ఫ్యూచర్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కన్వెన్షనల్ టీకేఆర్ అలాంగ్ విత్ ద కంప్యూటర్ అసిస్టెడ్ అంటే ప్రీ ఆపరేటివ్గానే పేషెంట్ని తీసుకెళ్ళి మనం సిటీ స్కానోగ్రామ్ పైనుంచి కింది వరకు ఈ ఎంత యాంగిల్స్ కంప్యూటర్ అసిస్టెడ్తో ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. సో దాన్ని వాల్గస్ కరెక్షన్ యాంగిల్ అంటారు. సో ఆ యాంగిల్ ఎంత అని కరెక్ట్ చేస్తాం. ఈ పేషెంట్కి ఐడియల్గా ఎంత ఉండాలి, నార్మల్గా అయితే 5 degrees తీసుకుంటాం, ఈ పేషెంట్ 6 degrees 7 degrees అలా తీసుకొని ఈ పేషెంట్కి ఎంత కరెక్ట్ చేస్తే ఈ దొడ్డికాలు అనేది కరెక్ట్ అవుతుంది, కాల్ అనేది స్ట్రైట్గా అవుతుంది, ఇవన్నీ మనం చూసుకొని ఆ కంప్యూటర్ అసిస్టెడ్తో మనం ఇక్కడ చేస్తున్నాము. సో ఈ 2 రకాల సర్జరీస్ హైలీ సక్సెస్ఫుల్ సర్జరీస్. ఇప్పటివరకైతే స్టడీస్ ప్రకారం ఆల్ ఆర్ సేమ్ ఈక్వల్ రిజల్ట్సే ఉన్నాయి. సో దీంట్లో మీకు పేషెంట్గా మీకు తెలుసుకోవాల్సింది ఏమంటే మీ డాక్టర్ సంబంధించి ఈ కంప్యూటర్ అసిస్టెడా లేకుంటే కన్వెన్షనల్ అనేది మీరు డిస్కస్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ సర్జరీకి ఫర్దర్గా ఫాలో అప్ అవ్వచ్చు. సో
సో ఈ ఆపరేషన్కి అనేది చేసుకునేదానికి మినిమల్ అంటే లోయర్ లిమిట్ ఉంటుంది కానీ హయ్యర్ లిమిట్ ఏమి ఉండదు. లోయర్ లిమిట్ అంటే మామూలుగా వయసుతో పాటు వచ్చిన మోకాల నొప్పులు 60 సంవత్సరాలు వాళ్ళ పైబడిన వాళ్ళకి మ్యాక్సిమం చేసుకోవడం మంచిది. అంటే అన్లెస్ అదర్వైజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తప్ప అంటే యంగర్ ఏజ్లో చేసుకునేది. బట్ హయ్యర్ లిమిట్ అనేది ఏమి ఉండదు. అంటే 90 ఇయర్స్ 95 ఇయర్స్ అన్లెస్ అదర్వైజ్ వాళ్ళకి అదర్ కోమార్బిడిటీస్ అంటే సివియర్గా పేషెంట్కి హార్ట్ ఫెయిల్యూర్ ఉండి లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి అట్లా ఏదన్నా ఉంటే తప్ప పేషెంట్ అనస్థీషియాకి ఫిట్ అయినాడు మేము ఇక్కడ మ్యాక్సిమం 95 సంవత్సరాల వాళ్ళు కూడా చేసినాం ఆపరేషన్. సో పేషెంట్ అనేది మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అంతే. సో పేషెంట్కి చాలామందికి ఈ ఏజ్ లిమిట్ మీద అపోహ ఉంటుంది. ఇంకా నాకు 60 సంవత్సరాలు అయిపోయినాయి ఇంకేముంది ఇంకో 20-30 సంవత్సరాలు దొబ్బితే చాలు అని. ఆ 20-30 సంవత్సరాలు అనేది కూడా మనం చాలా అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఒకరి మీద డిపెండెంట్ కాకుండా మన వర్క్స్ మనం చేసుకోగలిగితే చాలు. సో దాంట్లో ఇప్పుడు మన ఇండియన్స్లో అయితే ఓన్లీ ఇంటి పట్టిన పనులే చేసుకుంటారు 60 సంవత్సరాల తర్వాత. కానీ అదర్ కంట్రీస్ లైక్ వెస్టర్న్ కంట్రీస్లో అయితే వాళ్ళు 80 ఇయర్స్ 65 ఇయర్స్ కూడా వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైక్ స్కేటింగ్ ఇలాంటివి చేయాలని ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు 80 ఇయర్స్లో కూడా ఐ వాంట్ టు గో ఫర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే నేను ఇంకా ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అడ్వాన్స్ డెవలప్డ్ కంట్రీస్. సో మన కంట్రీలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే 60 సంవత్సరాలు అనేది ముసలితనం కాదు. 60 సంవత్సరాలు అనేది కూడా వన్ ఆఫ్ ది యాక్టివ్ ఏజే. సో ఆ ఏజ్లో మనము చేసుకోగలిగితే అప్ టు 80-85 ఇయర్స్ వరకు మనం యాక్టివ్ ఉంటాం. మనం ఒకరి మీద డిపెండెంట్ కాకుండా చేసుకోగలుగుతాం. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు అన్లెస్ అదర్వైజ్ అదర్ కోమార్బిడిటీస్ ఉంటే తప్ప. కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీ, నావిగేషన్ సర్జరీ మెయిన్ కన్వెన్షనల్కి దీనికి మెయిన్ యూజ్ ఎక్కడ వస్తుంది అంటే చాలామంది కొంతమంది ఒక 30-35 ఇయర్స్లో కింద పడి ఉంటారు, యాక్సిడెంట్ జరిగి ఉంటుంది, వాళ్ళకి ఏదో రాడ్ వేసి ఉంటారు. సో కాలు వంకర పోయి ఉండొచ్చు, వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చింది అంటే దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రా ఆర్టికులర్ డిఫార్మిటీస్. అంటే మోకాల్లో కాకుండా మోకాలు పైన కూడా మనకి డిఫార్మిటీ ఉంది. అప్పుడు వాళ్ళకి పైన రాడ్ ఉంది. అప్పుడు మనము నార్మల్గా కన్వెన్షనల్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేయడానికి రాదు. ఆ టైంలో మనం ఆ ఎక్స్ట్రా ఆర్టికులర్ డిఫార్మిటీస్ని కరెక్ట్ చేసుకునేదానికి ఈ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అది మనకు చూపిస్తుంది ఎంత కట్ చేయాలనేది. సో అది మనకి కరెక్ట్గా చెప్తుంది ఏ లెవెల్లో కట్ చేయాలనేది. సో ఈ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సర్జరీస్ వచ్చేసి రోబోటిక్ సర్జరీస్ మెయిన్ యూస్ఫుల్ వెన్ ఎప్పుడు అంటే ఎక్స్ట్రా ఆర్టికులర్ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు ప్లస్ సివియర్ డిఫార్మిటీస్ అంటే పేషెంట్కి ఆల్మోస్ట్ ఫీమర్ టిబియా అంటే తొడ ఎముక కాలు ఎముక కలిసిపోయింటే వంకర పోయి ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనము ఏ లెవెల్లో కట్ చేయాలా ఎంత కట్ చేయాలనేది కంప్యూటర్ అసిస్టెడ్లో బాగా తెలుస్తుంది. సో కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీస్ ఈ ఎక్స్ట్రా ఆర్టికులర్ డిఫార్మిటీస్లో మనం యూజ్ చేస్తాం. ఫిజికల్ థెరపీ అంటే ఫిజియోథెరపీ. సో మనము ఈ ఫిజియోథెరపీ అనేది ఎప్పుడు అవసరము ఎన్ని రోజులు చేయాలనేది చాలామందికి ఉంటుంది. సో ఆపరేషన్ ముందు కూడా మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకొని కొంచెం మజిల్స్ని స్ట్రెంథన్ చేసి, ఎందుకంటే చాలామంది మోకాలు నొప్పి ఉందని దాన్ని యూజ్ చేయడమే మానేసింటారు. ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ వీక్ అయిపోయి ఉంటాయి. సో ఆపరేషన్ చేసే ముందు ఒక 1 వీక్ ముందు 2 వీక్స్ ముందు ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత కొంచెం నీ బెండింగ్ వచ్చిన తర్వాత మనం సర్జరీ ప్లాన్ చేసుకొని సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు చేయాలనేది కొంతమందికి ఉంటుంది. ఒక 3 వీక్స్ అయితే కంపల్సరీగా చేయాలి. ఫిజియోథెరపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్. ఎందుకంటే ఈ మోకాలు శస్త్రచికిత్స చేసిన తర్వాత మనం లోపల లైనింగ్ చేంజ్ చేసి ఉంటాం. బట్ ఆ కొత్త కీలు అనేది మన బాడీలో ఇమిడిపోయి మనం న్యూ ఫంక్షన్ అంటే బాగా అంతకుముందు కంటే మంచి ఫంక్షన్ రావాలంటే మంచి మనం మోకాల్ని యూజ్ చేయాలంటే ఈ పక్కన ఉన్న కండరాల్ని మనం బలపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఫిజియోథెరపీ ఈ ఫిజికల్ థెరపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. దీంట్లో మెయిన్గా వచ్చేసి మనం ఫస్ట్ డే ఆన్ ద డే ఆఫ్ సర్జరీ యాంకిల్ పంప్స్ చేపిస్తాము. సెకండ్ డే నుంచి నీ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మోకాలు మడుచుకునేది చాపుకుండేది. రెండో రోజుకి 90 డిగ్రీల వరకు మర్చేది మనం వెంటనే స్ట్రైట్ చేస్తాము. ఆ తర్వాత థర్డ్ డే నుంచి స్ట్రైట్గా కాలు చాపేది. ఆ తర్వాత థర్డ్ డే నుంచి నడిపించేది. వాకర్ పట్టుకొని ఒక 3 వారాలు నడిపిస్తాము. దానికి గెయిట్ ట్రైనింగ్ అంటారు. ఆ తర్వాత ఫుల్ వెయిట్ బేరింగే అంటే కాలు మీద మొత్తం బరువేసి మనం నడచవచ్చు. ఆ తర్వాత ఇంకో 1 or 2 వీక్స్ జస్ట్ ఒక ట్రైపాడ్ స్టిక్ పట్టుకొని ఎలా అని గ్రైట్ ట్రైనింగ్, స్టెప్స్ ఎలా ఎక్కాలనేది ట్రైనింగ్. ఆ తర్వాత క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్, మోకాలు కండరాలని చుట్టుపక్కల ఉన్నవి ముడుచుకునేవి చాపుకునే కండరాలని ఎలా బలపరుచుకునేవని ఎక్సర్సైజెస్ ఉంటాయి.
అవన్నీ చేయాలా. ఇదంతా ట్రైనింగ్ అయిన తర్వాత ఫ్రీగా నడవగలుగుతారు. ఆ తర్వాత ఇంట్లో మనం కొన్ని చూపిస్తాము, జస్ట్ మోకాలు పైన కూర్చొని మన చేతులతోనే మనం లోపలికి అనుకునేది చాపుకునేది అవి చేసుకోగలిగితే సరిపోతుంది. సో మెయిన్గా ఫిజియోథెరపీ ట్రైనర్తో ఒక 3 వీక్స్ తీసుకోవాలా. ఆ తర్వాత మీరు ఒక డైలీ ఒక 10 to 15 మినిట్స్ డైలీ ఇంట్లో చేసుకోగలిగితే మీ మోకాలు అనేది ఒక 20-25 ఇయర్స్ వితౌట్ పెయిన్ మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అంటే మెయిన్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందంటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడము, ఒకవేళ డయాబెటిక్స్ హైపర్టెన్షన్ అయితే ఐడియల్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడము. ఆ తర్వాత ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకున్న తర్వాత ఏమేమి చేయకూడదు అంటే మ్యాక్సిమం అన్నీ చేయొచ్చు. కింద కూర్చోకూడదు అంటే అలా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు, కింద కూర్చోవచ్చు. బట్ గంటలు సేపు కూర్చోడానికి ఉండదు, ఎందుకంటే మనం వేసిన ఇంప్లాంట్ మన బాడీలో లూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఆస్టియోలైసిస్ అంటారు. సో అలా లూజన్ కాకుండా అంటే ఎక్కువ రోజులు మన్నిక రావాలనుకుంటే మనం ఇప్పుడు పూజనో లేదంటే కింద కూర్చొని నమాజ్ చేసుకునేది చాలామంది అడుగుతారు, నమాజ్ చేసుకోవచ్చు. సో నమాజ్ నమాజ్ ఒక 10-15 మినిట్స్ చేసుకోవచ్చు, పూజ ఒక 10-15 మినిట్స్ చేసుకోవచ్చు. గంటలు స్క్వాటింగ్ అంటే రెండు కాళ్ళు ఇట్లా ముడుచుకొని తర్వాత కింద కూర్చునేది. ఇండియన్ టాయిలెట్ మ్యాక్సిమం అవాయిడ్ చేసి పైన కూర్చోవడమే మంచిది. ఆ తర్వాత కింద కూర్చున్నప్పుడు ఒక 10-15 మినిట్స్. అదర్వైజ్ అన్ని పనులు అంటే నడిచేది, నేను జాగ్ చేయొచ్చు అంటారు, జాగ్ చేయొచ్చు, నడచవచ్చు, బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ అన్నీ మనము ఇంతకుముందు ఎలా ఉన్నామో అలా చేసుకోవచ్చు. హాస్పిటల్లో ఉన్నప్పుడు సర్జరీ అయిన తర్వాత మనం యాంటీబయాటిక్స్ ఒక 1 వీక్ ఇస్తాము. ఆ తర్వాత పెయిన్ కిల్లర్స్ ఒక 1 వీక్. మజిల్ స్ట్రెంథనింగ్కి మన బాడీలో ఫిజికల్ స్ట్రెంత్కి జస్ట్ మామూలుగా ప్రోటీన్ పౌడర్స్ అలాంటివి తీసుకోవచ్చు. ఆ తర్వాత 1 వీక్ తర్వాత కుట్లు తీసేదానికి ఒక 2 వీక్స్ పడుతుంది. 2 వారాల తర్వాత ఏం మెడికేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ కుట్లు తీసేస్తాము. కుట్లు తీసేసిన తర్వాత ఆయింట్మెంట్ ఒకటి అప్లై చేసుకోవడము, యాంటీబయాటిక్స్ అప్పటికి స్టాప్ చేస్తాము. ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు జస్ట్ ఒక వారానికి ఒకటి అట్లా పెయిన్ కిల్లర్ ఏమైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీపీ, షుగర్, దీనికి సంబంధించిన మెడికేషన్స్ మనం ఆల్రెడీ ముందు వాడుతున్న ప్రకారమే నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయడము. అంటే స్పెషల్గా నీ రీప్లేస్మెంట్ తర్వాత ఏం మెడికేషన్స్ అంటూ ఏముండదు. ఫిజియోథెరపీ, ఫిజికల్ థెరపీ వెరీ ఇంపార్టెంట్. సో మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్ వల్ల చాలామంది అంటే భయం ఎక్కువ ఉంది. సో ఆ అపోహ లేకుండా కొంచెం అంటే ధైర్యంగా మోకాలు శస్త్రచికిత్స ఆపరేషన్లో ఒకే ఒక కాంప్లికేషన్ ఏమంటే ఇన్ఫెక్షన్ అనేది వెరీ రేర్. 99.5% రాదు. 0.5% అంటే ఇలాంటి మన కిమ్స్ హాస్పిటల్, కర్నూలు లాంటి పెద్ద హాస్పిటల్స్లో ఆపరేషన్ మాడ్యులర్ థియేటర్స్ ఇవన్నీ స్టెరిలైజ్డ్ ఉంటాయి కాబట్టి సో మనమంతా వెరీ అసెప్టిక్ కండిషన్స్లో అంటే అస్సలు బ్యాక్టీరియా లేని కండిషన్స్లో చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో అపోహ లేకుండా అంటే మనము ఒకరి మీద డిపెండెంట్ కాకుండా మనము మన వర్క్స్ మనమే చేసుకునేలాగా, తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని తగ్గట్టు ఏదైనా అదర్ డిసీజ్, ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్నా కానీ మనం వాక్ చేయడం వల్ల నొప్పి లేకుండా నడుస్తాం కాబట్టి సో అవి కూడా కంట్రోల్కి వస్తాయి. సో ఎలాంటి భయం ఏం పడకుండా సో ఈ సర్జరీ అనేది కనిపెట్టి కొన్ని సంవత్సరాలు అయింది. సో చాలా అన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటా, మార్పులు చేసుకుంటా ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వచ్చాయి. ఆ ఇంప్లాంట్ మినిమం 20 to 25 ఇయర్స్ వస్తున్నాయి. సో ఒక్కసారి మనం ఆపరేషన్ చేయించుకొని మన డాక్టర్ దగ్గర, ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వాడుకొని ఫాలో అయ్యి ఫిజికల్ థెరపీ, ఫిజియోథెరపీ చేసుకొని ఒక 1 మంత్ కేర్ఫుల్ ఉంటే మీరు హ్యాపీగా ఇంకో నెక్స్ట్ 20-25 ఇయర్స్ హ్యాపీగా మోకాళ్ళ నొప్పి లేకుండా లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలామంది 30 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. సో దీని గురించి ఏం భయపడకుండా మా దగ్గరికి రండి. మీకు ఎనీ డౌట్స్ ఏమున్నా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత మీరు మా దగ్గర బ్రోచర్స్ ఉన్నాయి, అవి చదువుకోండి. సో దానివల్ల మీకు నెక్స్ట్ అంటే ఒక మంచి ప్రొడక్టివ్ లైఫ్ ఉంటుందనేది మాత్రం వాస్తవం.